బ్రేకింగ్ న్యూస్ అఖండ 2 సినిమా నిర్మాతలకు హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది డివిజన్ బెంచ్. అందరి వాదనలు వినకుండా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిందని డివిజన్ బెంచ్ తెలిపింది. మళ్లీ సింగిల్ బెంచ్ దగ్గరే విచారణ జరగాలని ఉత్తర్వులిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శర్మ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శర్మ, ప్రస్తుతం అఖండ 2 సినిమా టికెట్ ధరల విషయంలో ఎలాంటి మార్పులున్నాయి, ఏంటి హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఎలాంటి ఊరట లభించింది? అఖండ సినిమా 2 వ్యవహారానికి సంబంధించి టికెట్ల పెంపు వ్యవహారం అన్నది ఇప్పుడు చిలికి గాలివానగా మారుతుంది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఒక రకమైన తీర్పిస్తే డివిజన్ బెంచ్ మరొక రకమైన తీర్పిచ్చింది. సింగిల్ బెంచ్ మాత్రం ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసింది, కానీ ఆ జీవోను సస్పెండ్ చేస్తూ తీర్పును వెల్లడించింది. కానీ ఇప్పుడు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేస్తూ మళ్ళీ విచారణను సింగిల్ బెంచ్ దగ్గరే కొనసాగించాలని చెప్పింది. అలాగే ఈ సినిమా నిర్మాతలకు ఇది ఒక పెద్ద ఊరట కలిగించేటువంటి అంశం. వాళ్ళ అంశానికి సంబంధించే అఖండ 2 సినిమా వ్యవహారంలో టికెట్ల ప్రీమియర్ షోకు సంబంధించి టికెట్ల పెంపు కావచ్చు, 4 రోజులకు సంబంధించి అంటే 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆయా థియేటర్లు 100 రూపాయలు చొప్పున పెంచుకునేందుకు వీలుగా ఒక జీవోను సర్క్యులర్ను జారీ చేసింది ప్రభుత్వం. దాని పైనే ఒక వ్యక్తి నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత నిన్న గాని ఇవాళ గాని సింగిల్ బెంచ్ దగ్గర జరిగినప్పుడు ఆ సింగిల్ బెంచ్ ఆ మెమోను సస్పెండ్ చేస్తూ తీవ్రమైనటువంటి కామెంట్లు ఇచ్చేసింది. ప్రతి సినిమా రిలీజ్ సందర్భంలో ఈ రకంగా అధికారులు వ్యవహరించడం, పెంచుకోవాలని మెమోలు జారీ చేయడం, ఈ రకమైనటువంటి వ్యవహారం సరైన పద్ధతి కాదు. అలాగే తమ కోర్టు ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తున్నారు. దీనిపైన తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని, అసహనాన్ని సింగిల్ బెంచ్ వ్యక్తం చేసింది. మళ్ళీ కొద్దిసేపు క్రితం 1 గంట సమయంలో విచారణ సందర్భంలో కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కేసు విచారణను వాయిదా వేసింది. కానీ మళ్ళీ డివిజన్ బెంచ్ దగ్గర సినీ నిర్మాత అఖండ 2 సినిమా నిర్మాతలకు సంబంధించిన వాళ్ళు రిట్ అప్పీల్ వేశారు. ఆ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని వాళ్ళు ఆ డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి విచారణ జరిగిన తర్వాత డివిజన్ బెంచ్ మాత్రం సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సస్పెండ్ చేసింది. అది కూడా 4 రోజుల పాటు ఈ సస్పెన్షన్ అన్నది కొనసాగుతుంది అని చెప్పింది. మళ్ళీ విచారణను కింది కోర్టు ఏదైతే సింగిల్ బెంచ్ దగ్గర విచారణ జరుగుతుందో అక్కడే విచారణ జరపాలని చెప్పింది. అయితే కోర్టు మాత్రం సింగిల్ బెంచ్ మాత్రం అన్ని ప్రతివాదుల వాదనలు వినకుండా ఈ తీర్పు వెల్లడించింది. కాబట్టి దీన్ని సస్పెండ్ చేస్తున్నామనేటువంటి విషయాన్ని చెప్పింది. అంటే ఇప్పుడు సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేయడంతో మరి థియేటర్ల యాజమాన్యాలు వాళ్ళు సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేటువంటి వెసులుబాటును కల్పించినట్టే. దీనికి నిజంగా ఇది సినీ నిర్మాతలకు పెద్ద ఊరట కలిగించేటువంటి అంశం. గతంలో సినిమా టికెట్ల రేటు పెంపు వ్యవహారంలో హైకోర్టులు కొంచెం చూడనట్టు వ్యవహరించాయి. అది ప్రేక్షకులకు సంబంధించినటువంటి అంశం. వాళ్ళు అంత రేటు పెట్టి కొనుగోలు చేయవచ్చు, లేదంటే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గతంలో చెప్పాయి. కానీ మరి ఈసారి మాత్రం సింగిల్ బెంచ్ మాత్రం చాలా తీవ్రంగా స్పందించింది. మెమో జారీ చేసినటువంటి అధికారుల పైన అసహనం వ్యక్తం చేసింది. కానీ డివిజన్ బెంచ్ మాత్రం మళ్ళీ సింగిల్ బెంచ్ తీర్పును తప్పు పట్టింది, దాన్ని సస్పెండ్ చేసింది. మరి ఈ వ్యవహారం రేపు 15వ తేదీన విచారణ జరుగుతుంది కాబట్టి ఏ రకంగా ఉంటుందనేటువంటిది చూడాల్సి ఉంది. మొత్తానికి సినీ నిర్మాతలు, ఈ అఖండ 2 సినీ నిర్మాతలు ఇప్పటికైతే విజయాన్ని సాధించారు. వాళ్ళు రేట్ల పెంపు వ్యవహారంలో వాళ్ళు తమకు అనుకూలంగా ఈ తీర్పు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మరి ఈ 4 రోజుల పాటు వాళ్ళ సినిమా టికెట్ల పెంపుకు సంబంధించి ఎటువంటి అభ్యంతరాలైతే లేవు. వాళ్ళు పెంచుకునేందుకు ఏదైతే మెమో ప్రభుత్వం జారీ చేసిందో అది యథాతథంగా కొనసాగుతుంది. రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.